హలో! హలో ఎవరండి మాట్లాడేది? బాబు వెంకటమ్మ నాన్న. చెప్పండి. నాన్న, నా పేరు సాంబశివరావు. చెప్పండి. ఆ, సాంబశివరావు గారు. ఆ, చెప్పండండి. నిఖితకి నేను బాబాయ్ని అవుతాను. నిఖిత వాళ్ళ బాబాయ్ని మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. చెప్పండండి. కంగ్రాచులేషన్స్ నాన్న. నేను కొంచెము మొన్న ఎంగేజ్మెంట్కి రాలేకపోయాను. మీ ఆంటీకి కొంచెం హెల్త్ బాగాలేదు. పర్లేదండి మామయ్య గారు. బాగానే బాగానే ఉందంతా. బాగా జరిగిందంట కదన్నా. బానే జరిగిందండి. అంతా ఫ్యామిలీ అంతా ఉన్నారు. సో, అంతా అలా జరిగిపోయింది. మన తరఫు నుంచి ఎంతమంది వచ్చారు నాన్న? వచ్చామండి. ఒక 50 మంది దాకా వచ్చాము. అదే చెప్పారు. ఆ! మిగతా వాళ్ళ డాడీ చెప్పాడని నాకు. భోజనాలు కూడా అంత బాగానే ఉందంట కదా. బానే చేసిచ్చారండి మొత్తం. ఓకే నాన్న. అదే ఆంటీకి బాగలేక మేము రాలేకపోయామన్నా. అదే ఒకటే బాధపడతా ఉంది ఆంటీ. పర్లేదండి. ఎట్లా పెళ్ళికొస్తారు కదా! పెళ్ళికి మాత్రం ఎందుకు రాకుండా ఉంటాం నాన్న. కంపల్సరీగా రావాలి. షాపింగ్ అంతా అయిపోయింది నాన్న. అయిపోయిందండి. మొత్తం అమ్మ వాళ్ళు చూసుకున్నారు. మిగతాది ఇంకొంచెం ఉంటే నేను చేస్తున్నాను. నువ్వు చేసుకుంటున్నావా? అవునండి. ఓకే. ప్యాంటు సైజ్ ఎంత నాన్న ఇది? నాది 26 అండి. 26. ఆ! అరే, ఫోటోలు ఏమో కొంచెం బాగానే దెబ్బగా మంచి బొద్దుగానే కనబడుతున్నావు. మరి 26 అంటే అట్లే ఉండదండి. జస్ట్ నార్మల్ ఫోటోలో అట్లా కనపరిచాము. కానీ కొంచెం తక్కువనే ఉంటది. సన్నగా ఉంటావు అయితే 26 అంటే. సన్నగానే ఉంటది. షర్ట్ సైజ్ నాన్న? షర్ట్ సైజ్ ఎల్ అండి. లార్జా? ఎల్. ఓకే. అండర్వేర్ నాన్న? అండర్‌వేర్స్ మామయ్య అంటే గారు అన్నీ అట్లా. అన్నీ పెట్టాలి నాన్న. మేము ఏది అయ్యో! చేస్తాం. మామయ్య గారు ఇప్పుడు సరే 8 సెంటీమీటర్స్ అండి. 80యా? 80యా? 8. ఓకే నాన్న. నీకు ఎంగేజ్మెంట్కి వద్దామని గోల్డ్ చైన్ రింగు కొన్నాము. అది ఇవ్వలేకపోయాము అని ఆంటీ ఒకటే పర్లేదండి బాధపడతా ఉంది. మామయ్య గారు. ఏనా? పర్లేదు ఇప్పుడు. తొందరగా నీకు ఇమ్మని ఒకటే గోల రోజు. అవునా? సరేనన్నా, మనము ఈ మంత్లో ఒక దావత్ పెట్టుకుందాము. ఓకే. అంటే నాకు ఆల్కహాల్ అలవాట్లేదు మామయ్య గారు. అదేంటి నాన్న, ఇవాళ రేపు ఏముంది? కావాలంటే నిఖిత నన్ను అడగండి. పెళ్ళయ్యాక నాకు అలవాట్లేదు ఆల్కహాల్. ఆహా. మీరు చూస్తూనే ఉంటారు కదా! ఆ, ఆ, ఆ. సర్లేనన్నా, లేకపోతే మంచిదిలే. ఎందుకు? అదే. ఉందేమో అనుకుని దావత్ పెట్టుకుందాం అని అన్నాను. ఓకే. ఇంకేంటన్నా, ఈ విషయం చెప్పారంటగా నీకు? ఏ విషయం మామయ్య గారు? అదేనన్నా, నిఖితాకి ముందు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కదా. బాయ్ ఫ్రెండా? అదేంటి నాకేం చెప్ అదేంటది చెప్పారన్నాడు వాడు. లేదు మామయ్య, నాకేం చెప్పలేదు అసలు. అదేం చెప్పారేమో. చిన్నోడు అయినా గొప్ప మనసు నీది నన్ను అని అందాం అనుకున్నాను. లేదు మామయ్య, ఇప్పుడు మీరు చెప్పిన దాకా కూడా నాకు ఎవరూ చెప్పలేదు. ఇవాళ రేపు అంతా మామూలే కదా నాన్న. మామూలేనా? మంచోడు నాన్న. అన్నీ చెప్పకుండానే ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేశారు కదా! అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. ఇవాళ రేపు ఏముంది, అంతా కలిసిమెలిసి ఉండండి అన్న. ఏముంది? ఆ అబ్బాయి ఒప్పుకోవడం ఏంటండి? ఇవన్నీ చెప్పకుండానే ఎంగేజ్మెంట్ చేసేసారు కదా! ఏముంది నాన్న. ఇంకొకటి, మీకు పెళ్ళి అయిపోయాక ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. నేను ఆంటీ మేమందరం కలిసి ముగ్గురికి ప్లాన్ చేశానన్న. ముగ్గురుకా? లేదు మామయ్య గారు, చెప్పేసేయండి. నేను డ్రాప్ అయిపోతాను. పెళ్ళొద్దు ఏమొద్దు. నాన్న వెంకట్, యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది అది కాదు. మరి నీ మీద ప్రాంక్ కాల్ ప్లాన్ చేశాము. ప్రాంక్ కాలా? నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను. శివ ఉన్నాడు కదా మీ ఫ్రెండు. శివ. అతనే మీ డీటెయిల్స్ అన్నీ నాకు షేర్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. మాది అసలే పరువు ప్రతిష్ట గల కుటుంబం.
బ్రో ఆపండి బ్రో ఇక అసలుకి వామ్మో. నేను నిజంగానే మా వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి ఆపిద్దాం అనుకుంటున్నాను.